గాడ్ వాంట్స్ యూ టు హ్యావ్ అ న్యూ నేచర్, ఒక నూతన స్వభావముతో, ఒక నూతనమైన మనస్సుతో. ప్రాముఖ్యంగా జాన్ వెస్లీ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఇంత వాక్యం విన్న తర్వాత మీలో ఒక్కరైనా ఒక్క తీర్మానమైనా తీసుకుంటే మాకు చాలని. ఇంగ్లీష్ వర్షిప్ చాలా కాలం నుంచి, ఆల్మోస్ట్ ఈ లాక్డౌన్, ఇప్పుడు ఈ 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్ ముందు వరకు నేను ఇంగ్లీష్ వర్షిప్లో వాక్యం చెప్తూ ఉండేదాన్ని. ఒక్కొక్కసారి మరి పిల్లలతో ఆదివారం చాలా అలసిపోయి ఇంగ్లీష్ వర్షిప్కి ఒక్కొక్కసారి నాకు ఎనర్జీ కూడా ఉండేది కాదు వచ్చి వాక్యం చెప్పడానికి. కానీ ఒకరోజు మరి ఇందాక ఒక చెల్లెమ్మ సాక్ష్యం చెప్పింది. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు, నీవు పాప పశ్చాత్తాపం గురించి ఈరోజు వాక్యం చెప్పాలి, చిన్న కుమారుని గురించి వాక్యం చెప్పాలన్నారు నాతో పరిశుద్ధాత్మ దేవుడు. ఆ రోజు నేను పరిశుద్ధాత్మ దేవునితో చెప్తున్నాను, దేవా చిన్న కుమారుని గురించిన కథ మా పిల్లలకు కూడా తెలుసు. ఆ ప్రసంగం చెప్తే మోస్ట్లీ ఇంగ్లీష్ వర్షిప్ యవనస్తులు చూస్తూ ఉంటారు, ఇవన్నీ మాకు ఎప్పుడో తెలుసు కదా, ఇవన్నీ మేము ఎప్పుడో చిన్నప్పుడు వినేసామని. బహుశా వారెవరూ సరిగ్గా ఆ మాటలు లెక్క చేయరేమో ప్రభా అంటే, దేవుడు అన్నాడు, నేనేం చెప్పానో నువ్వు వెళ్ళి అక్కడ చెప్పు అంతే అని. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజు నన్ను చాలా చాలా బలంగా ప్రేరేపిస్తే ఆ మాటలే చెప్పాను. ఇందాక అక్కడ కూర్చున్నప్పుడు ఆ చెల్లెమ్మ ఆ రోజు ఇంగ్లీష్ వర్షిప్లో అక్క చెప్తున్న వాక్యం ద్వారా నేను నా హృదయాన్ని ఏసేకిచ్చాను, నా జీవితం మారిందని చెప్పినప్పుడు నేను ప్రభువుని ఎంతో స్తుతించాను. కారణం ఏంటంటే, దేవుడు ఏం చెప్తే అది మనం చేస్తే చాలంతే మన జీవితంలో సఫలత. ఆ రోజు ఎన్ని వేల మంది చూశారో ప్రాముఖ్యం కాదు, కానీ ఒక్క చెల్లెమ్మ దీవించబడింది, ఒక్క ఆత్మ పరలోక రాజ్యంలో చేర్చబడింది. అదే గొప్ప ఆశీర్వాదం. హల్లెలూయా. ఎందుకే మాటలు చెప్తున్నానంటే, కొన్నిసార్లు దేవుడు మనకు చాలా చిన్న చిన్న విషయాలు చెప్తూ ఉంటాడు, ఏదో ఎక్స్ట్రాడినరీగా ఏం చెప్పడు. చిన్న విషయాల్లోనే, ఈ చిన్న పనిలో నమ్మకంగా ఉండు, ఈ చిన్న పని చేయి, ఈ చిన్న సహాయం చేయి, ఈ చిన్న ఫోన్ కాల్ చేసి పలానా వారిని ప్రోత్సాహపరచు, ఈ చిన్న పని నువ్వు దేవుని కార్యం కొరకు చేయి. దేవుడు చెప్పేది ఏదైనా, అది చిన్నదైనా పెద్దదైనా, దేవుడు చెప్పాడు కాబట్టి నీవు చేస్తే దానిలో గొప్ప ఫలము, గొప్ప ఆశీర్వాదము ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొన్నిసార్లు అపవాది నిన్ను నీ గతము గురించి జ్ఞాపకం చేసి నిన్ను ముందుకు వెళ్ళనీయకుండా లాగుతూ ఉంటాడు. ఎంత బలంగా లాగుతాడో మీకే తెలియదు. అర్థమవుతుందండి? విశ్వాసి పందెపు రంగంలో దేవుని కొరకు పరిగెత్తాలని మందిరానికి రాగానే, మరి దైవజనులు వాక్యం చెప్పగానే ఫుల్ ఛార్జింగ్ ఎక్కేస్తుంది. మనం అనుకుంటాం ఈ మందిరం గేట్ దాటగానే దేవుని కోసం ఎలా పరిగెడదామో అనుకుంటాం, కానీ గేట్ దాటగానే అపవాది వెనక్కి లాగుతూ ఉంటుంది. మీకు ఎక్స్పీరియన్స్ అయింది ఎప్పుడైనా? నువ్వేంటనుకుంటున్నావు? నువ్వేమన్నా పెద్ద విశ్వాస వీరుడు అనుకుంటున్నావా, వీరురాలు అనుకుంటున్నావు? నువ్వేంటో నాకు తెలీదా? నువ్వు అప్పుడు ఏం చేసావు నాకు తెలీదా? అప్పుడు వారితో ఏం చేసావు? నువ్వు అప్పుడు ఎలాంటి పనులు చేసావు? అప్పుడు ఎలాంటి ఆలోచనలు ఆలోచించావని అపవాది మన గతాన్ని జ్ఞాపకం చేసి మనల్ని చాలాసార్లు వెనకకి లాగాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ నేను చేయాల్సింది ఏంటంటే, నా యేసుక్రీస్తు ప్రభువులో నా పాత గతము సమాధి అయిపోయిందని చెప్పాలి. హల్లెలూయా. బాప్తిస్మం తీసుకున్న ప్రతి వ్యక్తి నీటిలో ముంచబడినప్పుడు, నీటిలో ముంచడం అనేది దేనికి సాదృశ్యం అంటే, మన పాత జీవితం క్రీస్తుతో పాటు సమాధి చేయబడింది. ఆ తర్వాత పైకి లేపినప్పుడు ఒక నూతన వ్యక్తిగా క్రీస్తు ప్రభులో మనము బ్రతుకుతున్నామని దానికి సాదృశ్యంగా ఉంది బాప్తిసం. కనుక వీ హ్యావ్ టు కీప్ షేకింగ్ ఆఫ్ ద పాస్ట్. గతాన్ని ఏం చేయాలంటే విదిలించుకోవాలి. గత స్మృతులు, కొంతమంది నాకు చెప్తూ ఉంటారు, అక్క గతం నుండి బయటపడ్డాను, పలానా సంఘటన నా జీవితంలో భయంకరమైన సంఘటన జరిగి 2 సంవత్సరాలు అయిపోయింది, నా మైండ్లోంచి మాత్రం పోవట్లేదు, అది ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ ఓవర్ ఇట్ అని చెప్తూ ఉన్నప్పుడు నేను ఒకటే మాట చెప్తాను, నీ మైండ్ని దేవుడు మరి ఎరేస్ చేయమని, నీ మైండ్లో ఉన్న ఆ మెమరీస్ని ఎరేస్ చేయమని ప్రార్థన చేసుకోమ్మా, దేవుడు నీకు సహాయము చేస్తాడు. కంప్యూటర్లో చూడండి, మనకి అన్నెసెసరీ ఫైల్స్ ఏమైనా ఉంటే రైట్ క్లిక్ కొట్టి మనం డిలీట్ అని బటన్ ప్రెస్ చేస్తే డిలీట్ అయిపోతాయి. ఆ తర్వాత రీసైకిల్ బిన్ అని ఒక దగ్గరికి వెళ్తాయి అన్నమాట. కొంతమంది ఏం చేస్తుంటారంటే, వాక్యం విన్న తర్వాత సినిమా పాటలు, సినిమాలు ఏమన్నా కంప్యూటర్లో ఉంటే పిచ్చి పిచ్చి దృశ్యాలు అన్నీ రైట్ క్లిక్ కొట్టి డిలీట్ చేసి అవి రీసైకిల్ బిన్లో పెట్టుకుంటారు. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడైనా చూడాలనిపిస్తే రీసైకిల్ బిన్కి వెళ్ళాక రెస్టోర్ అని ఒక బటన్ ఉంటుంది అనమాట, అది కొడితే మళ్ళీ అన్నీ వచ్చేస్తాయి. కొన్నిసార్లు కొన్ని పాప సంబంధమైన విషయాలకు, పాత విషయాలకు కొంతమంది బ్యాకప్ పెట్టుకుంటూ ఉంటారు. బ్యాకప్ పెట్టుకుంటే ఉపయోగం లేదు. నీ పాత జీవితాన్ని, నీ పాత రోత జీవితాన్ని, పాత జీవితం యొక్క స్మృతులన్నిటినీ దేవునిలో సమాధి చేసినప్పుడే ఒక నూతన వ్యక్తిగా, ఒక నూతన సృష్టిగా దేవునిలో ముందుకు వెళ్ళడానికి ఆయన నీకు సహాయము చేస్తాడు.
దేవునిలో నూతనమైన జీవితాన్ని ప్రారంభించడానికి నీవు సిద్ధమైతే నీ పాత జీవితానికి సంబంధించిన వాటన్నిటిని నువ్వు డిలీట్ చేయాలి. ఒకవేళ కాగితాల రూపంలో ఉంటే వాటిని చింపి అవకాశం ఉంటే వాటికి మంట పెట్టి కాల్చిపడే. ఒకవేళ బట్టలైనా, ఒకవేళ వస్తువులైనా, ఒకవేళ ఉత్తరాలైనా, ఒకవేళ సెల్ ఫోన్లో ఉన్న మెసేజెస్ అయినా, ఒకవేళ నీ సెల్ ఫోన్లో నీ పర్సనల్ కంప్యూటర్లో ఉన్న ఫొటోస్ అయినా, వీడియోస్ అయినా, ఏవైనా సరే, నీ ఈమెయిల్స్లో ఉన్నా సరే మొత్తం డిలీట్ చేసి పడాయి. డిలీట్ చేసి మోకాళ్ళేసి అడుగు ప్రభును, అయ్యా నీలో నేను ఉంటే నేను నూతన సృష్టినని నాకు వాగ్దానం చేసావు, నా పాత జీవితాన్ని నేను సమాధి చేసేసాను, ఇప్పటి నుంచి నన్ను ఒక నూతన సృష్టిగా మార్చు లార్డ్, ప్లీజ్ గివ్ మీ అ న్యూ బిగినింగ్. మన దేవుడు, ఆర్ గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ న్యూ బిగినింగ్స్. హల్లెలూయా. ప్రతిరోజు ఉదయకాల సమయంలో సూర్యోదయం చూడగానే మనకు ఒక అనుభూతి రావాలి. అదేంటంటే దేవుని కృపను నూతనంగా అనుభవించడానికి నాకు దేవుడు మరొక నూతన దినాన్ని ఇచ్చాడు. దేవుని మంచితనాన్ని రుచి చూడడానికి నాకు మరొక నూతన దినాన్ని ఇచ్చాడు. దేవుని కొరకు బ్రతకడానికి నాకు మరొక నూతన అవకాశాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. కనుక వీ హ్యావ్ టు టేక్ ఎవ్రీ డే యాజ్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. ప్రతి దినాన్ని దేవుని నుంచి ఒక గిఫ్ట్ లాగా తీసుకొని ఈరోజు నీకోసం ఒక నూతన సృష్టిగా మార్చబడాలి. ఆ మొహం పాత మొహమే, ఆ జుట్టు పాత జుట్టే, ఆ చేతులు కాళ్ళు అన్నీ పాతవే. ఏదో ఫేస్ లిఫ్ట్ అయిపోయి మనం ఏదో వయసులో యవనస్తుల్లా కనబడేది ఏముండదు. మన బాహ్య పురుషుడు క్షీణించుచున్నను మన అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. హల్లెలూయా. నేను ఆ మాట చెప్పగలను. లాక్డౌన్ ప్రారంభమైన దగ్గర నుండి దైవజనులు జాన్ వెస్లీ గారు కానీ నేను కానీ సేవలో ఎలా నలుగుతున్నాం మాకు తెలుసది. చాలామంది మాకు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు, అమ్మ మీరు జాన్ వెస్లీ గారు చాలా సన్నగా అయిపోతున్నారు, చాలా బలహీన పడిపోతున్నారు, చాలా నీరస పడిపోతున్నారు, కొంచెం సేవ తగ్గించుకోండి, కొంచెం రెస్ట్ తీసుకోండి అని. సేవ తగ్గించుకోండి అంటే మాత్రం అది ఎప్పుడు మేము వినం. ఎందుకంటే బ్రతుకుతుంది క్రీస్తు కోసమే, యేసే కోసమే బ్రతుకుతున్నాం. కాబట్టి కొన్నిసార్లు బాహ్య పురుషుడు క్షీణించుచున్న అంతరంగ పురుషుడు మాత్రం దినదినము నూతన పరచబడుచున్నాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే గతంలో స్టక్ అయిపోయి ప్లీజ్ డోంట్ స్టే ఇన్ ద పాస్ట్. ఇక్కడున్న యవన తమ్ముళ్ళు చెల్లెలందరినీ ప్రభుపేట బ్రతిమలాడుతున్నాను. దేవుడు మీ కొరకు గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు, గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, గొప్పగా మిమ్మల్ని వాడుకుంటాడు. అనేక మందిని ప్రభు వద్దకు నడిపించడానికి మిమ్మల్ని వాడుకుంటున్నాడు. కానీ క్రీస్తు కొరకు నూతన సృష్టిగా మార్చబడడానికి నువ్వు సిద్ధంగా ఉంటే అప్పుడు మాత్రమే నిన్ను దేవుడు వాడుకుంటాడు. కనుక ఈ దినం దేవుడు ఇస్తున్న వాగ్దానము, ఎవడైనా నువ్వు క్రీస్తు నందు ఎడల వాడు నూతన సృష్టి. దేవుని చేతిలో నూతన సృష్టిగా అనుదినము నూతన పరచబడుతూ ఆయన కొరకు వాడబడ్డానికి దేవాతి దేవుడు మనందరికీ తన కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్.